protein engineering, and that rational is also called as site-directed mutagenesis. Irrational is also called as directed or random mutagenesis. In the rational, we will see, okay, first of all, gene sequence తీసుకుంటాం. We should know, అంటే ఎక్కడ చేంజెస్ చేయాలని we should know. Prior the experiment, okay, prior thing, okay, prior. Next, change or alter the nucleotide of an amino acid like protein. Changes చేస్తాం, ఓకే, చేంజ్ అమైనో యాసిడ్ ఆర్ ప్రోటీన్ ఆర్ న్యూక్లియోటైడ్ విచ్ ఎఫెక్ట్ వీ కెన్ నో. దానివల్ల ఏమవుతుందని మనం తెలిసే ఉంటుంది ముందే. సో ప్రియర్ టు ద ఎక్స్పెరిమెంట్, ఓకే, ప్రియార్. ఇర్రేషనల్ డైరెక్టెడ్ mutagenesis or random mutagenesis లో ప్రియర్ ఈజ్ నాట్ needed in the gene sequence as in the natural or the rational లో మనం సైడ్ డైరెక్టెడ్లో చూసాం కదా. సో అలా మనకి ప్రియర్ జీన్ సీక్వెన్స్ అనేది ముందే తెలిసి ఉండాలి. బట్ ఇక్కడ దానికి అవసరం లేదు, ప్రియర్ ఏం అవసరం లేదు. సో ఈ ఇర్రేషనల్ ఆర్ డైరెక్టెడ్ మ్యూటాజెన్సిస్ ఆర్ ర్యాండమ్ మ్యూటాజెన్సిస్ ఎందుకు చేస్తామంటే ఆల్టర్ ఆర్ చేంజ్ ఇన్ ద ప్రోటీన్ స్ట్రక్చర్ కోసం చేస్తాం. సమ్టైమ్స్ దీనివల్ల ఏమవుతుంది అంటే సమ్టైమ్స్ కాజెస్ ద ఎర్రర్ ప్రోన్ పీసీఆర్ పాలిమరైజ్ చైన్ రియాక్షన్ జరుగుతుంది. ఓకే, ఎర్రర్ జరిగే అవకాశం ఉంటుంది త్రూ ద డిఎన్ఏ షిఫ్టింగ్ టెక్నిక్ ద్వారా. సో ప్రొడక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దాట్ న్యాచురల్ కంటే ఎక్కువగా ఉంటుంది. ప్రొడక్టివిటీ ఇస్ మోర్ కంపేర్ టు ద న్యాచురల్. అడ్వాంటేజెస్, దీని అడ్వాంటేజెస్, దీని డిసడ్వాంటేజెస్, దీని అడ్వాంటేజెస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అడ్వాంటేజ్ వచ్చేసరికి జీన్ సీక్వెన్స్ ఆర్ డేటాబేస్ షుడ్ బి ఇక్కడ కావాలి. ఓకే, ఎక్స్పెన్సివ్, ఓకే, ఇది ఎక్స్పెన్సివ్, ఇది ప్రిసైజ్డ్గా ఉంటుంది. నెక్స్ట్ మోడిఫైడ్ టెక్నిక్స్ వెల్ డెవలప్డ్గా ఉన్నాయి. ఓకే, డ్రాబ్యాక్ ఏంటంటే ఒకటి అన్నోన్ జీన్స్ అనేవి మనం ఏం చేయలేము దాంతో ప్రోటీన్ ఇంజనీరింగ్. ఓకే, ఇర్రేషనల్ థింగ్ ఒక్క అడ్వాంటేజ్ ఏంటంటే లైక్ మనం ఇక్కడ ప్రియార్ థింగ్స్ ఏం అవసరం లేదు, తెలియకపోయినా లైక్ డిఎన్ఏ స్ట్రక్చర్ తెలియకపోయినా మనం చేయొచ్చు. అడ్వాంటేజ్ అంటే ఇన్ఎక్స్పెన్సివ్ థింగ్, ఇంకోటి కాస్ట్ అనేది తక్కువైపోతుంది.